హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్లాజిక్ ఛానల్. ఈరోజు మనం రిలయన్స్ కంపెనీ వాళ్ళ రీకనెక్ట్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బాక్స్ రైట్ సైడ్ చూస్తే ది బాక్స్ యొక్క ఫీచర్స్ అండ్ ఎంఆర్పి ఉన్నాయి. నేను మాత్రం 3500కి తీసుకున్నాను. బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి దీని స్పెషల్ ఫీచర్స్ రాసి ఉన్నాయి. ప్లే మ్యూజిక్ ఇన్ వైర్లెస్ అని రాసి ఉంది. డ్యూయల్ బేస్ పోర్ట్స్, వైర్ మైక్ కూడా సపోర్ట్ చేస్తుందని రాసి ఉంది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఏమేమి కంటెంట్లు ఉన్నాయో లోపల. స్పీకర్ వచ్చేసి నేను మా దగ్గర ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లో తీసుకున్నాను. దగ్గర రిలయన్స్ డిజిటల్ స్టోర్ అవైలబుల్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వాళ్ళ రిలయన్స్ స్టోర్ది, అక్కడ నుంచి బై చేసుకోండి. ఓకే, ఓపెన్ చేయగానే ఫస్ట్ మైకే ఉంది. వీళ్ళు మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఇంకా మంచి విషయం. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఉంది అండ్ వారంటీ కార్డు కూడా అందులోనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పీకరే ఉంది. ఒకసారి స్పీకర్ బయటకు తీసి చూద్దాం. ఓకే, ఇందులోనే బిల్లు కూడా వేసి ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని కేబుల్స్ ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి? ఓకే, ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, మైక్రో యూఎస్బి ఒకటి, 3.5mm జాక్ పిన్, రేడియో యాంటీనా పిన్. ఓకే, ఒకసారి బాక్స్ కవర్ ఇప్పి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది చూడడానికైతే. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎంత ప్రీమియంగా కనబడుతుందో. ఇది చూడడానికైతే ప్రీమియంగా ఉంది కానీ ఇది ఫుల్లీ ప్లాస్టిక్ బాడీ. ఇది బ్యాక్ సైడ్ కూడా ఒక ఎంఐ నెంబర్ రాసి ఉంది, ఏం లేదు, ప్లేన్. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది సబ్ ఊఫర్, 2 సైడ్స్కి సబ్ ఊఫర్స్ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సబ్ ఊఫర్ బేస్ బూస్టర్లు ఇచ్చారు. ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారో చూద్దాం బాక్స్ మీద. ఫస్ట్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంది. తర్వాత మెమరీ కార్డు స్లాట్ కూడా ఇచ్చారు. యూఎస్బి కేబుల్, 3.5mm జాక్ అండ్ మైక్. ఇవి వచ్చేసి ఒక్కొక్క దాన్ని సౌండ్ అడ్జస్టింగ్ ఉంది. డిజిటల్ ఎల్ఈడి కూడా ఉంది. సోర్స్ అని, ఎల్ఈడి, రికార్డు, ఈక్వలైజింగ్ కూడా, రిపీట్, కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ప్రీవియస్కి నెక్స్ట్కి కూడా వెళ్ళచ్చు. కాల్స్ మాట్లాడడానికి అయితే మైక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. స్పీకర్ ఆన్ చేయగానే ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు స్పీకర్కి. ఆన్ చేసి చూద్దాం. నేనైతే ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. స్పీకర్ ఎల్ఈడి లైట్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి మైక్ అటాచ్ చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇది రేడియో యాంటీనా, ఛార్జింగ్ పోర్ట్, ఇది ఛార్జింగ్ కేబుల్ ప్లేతోని అడాప్టర్ అటాచ్ చేసుకున్నామంటే ఛార్జింగ్ అయిపోతుంది. స్పీకర్ బ్యాకప్ వచ్చేసి నాకు 6 hours వచ్చింది 80%తోని. ఒకసారి రేడియో ఆన్ చేసి చూద్దాం. మా లొకేషన్లో అయితే రేడియో అయితే ఏం సోర్స్ లేదు, అయితే ఏం రాదు. ఛానల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడనే బటన్స్ కూడా ఇచ్చారు. 3.5mm జాక్ని ఒకసారి కనెక్ట్ చేసుకొని మొబైల్ నుంచి సాంగ్స్ ఎలా వస్తున్నాయి విందాం.
స్పీకర్ని క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్ని కూడా ఇచ్చారు, దాన్ని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. హ్యాండిల్ అయితే చాలా పొడిగే ఇచ్చారు, సరిపోద్ది హ్యాండిల్ అయితే. సౌండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. బేస్ అయితే మంచి పంచి బేస్ అయితే ఉంది. బేస్ లవర్స్ కూడా బాగా నచ్చుతుంది ఇది. నాకైతే 3500కి ఇది రీజనబుల్ అనిపించింది స్పీకర్ అయితే. ఎక్కడికైనా ఫ్యామిలీ టూర్ వెళ్ళినప్పుడైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మ్యూజిక్ వినడానికి అయితే, ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇది ఈరోజు బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.